దూరంగా పాపని ఉంచమంటుంది. నేను స్వార్థంతో ఆలోచించి అమ్మ చెప్పేది నా మంచికి అనుకున్నాను. కానీ పాపను అలా చూస్తూ ఉండలేను. పాప ఆనందంగా ఉండటం, బోసి నవ్వులు నవ్వడం నాకు కావాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. కానీ పాప మాత్రం నీ దగ్గర ఎంత ఆనందంగా ఉంటుందో నా దగ్గర కూడా అంతే ఆనందంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? నాది పాపది పేగుబంధం నీరజ. ఈ విషయం నీకు చెప్పాలని, నా పాప నేను తీసుకువెళ్లాలని అనిపిస్తోంది. కానీ మీ అమ్మ దగ్గర పాపకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి. నీకు నిజం చెప్తే అవి ఎక్కడ ఇవ్వదోనని భయంతోనే నీకు నిజం చెప్పలేకపోతున్నాను. ఏంటక్క, నువ్వు కూడా సమాధానం చెప్పడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నువ్వు అనవసరంగా భయపడకు, బాధపడకు. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు ఇక్కడే ఉండు. అంటే నా కూతురు నా దగ్గర ఏడవకుండా ఉంటుందా అక్క? తప్పకుండా ఉంటుంది. అదే కనుక నిజమైతే అంతకంటే నాకు కావాల్సింది ఏముందక్క? నన్ను క్షమించు నీరజ. నేను నీకు అబద్ధం చెప్తున్నాను. నా బిడ్డ కోసం ఇలా మాట్లాడుతున్నాను. అలాగే అతి త్వరలో నీకంటూ ఒక సొంత బిడ్డ పుట్టాలని ఆ దేవుణ్ణి రోజూ కోరుకుంటున్నాను. సరే, ఇక ఏడవకు చెల్లి. పద, భోజనం చేద్దు గాని. నీరజ, నువ్వు చిన్న పిల్లవి. ఇంకా లోక జ్ఞానం నీకు సరిగ్గా తెలీదు. మనం లోపల ఎంత వీక్గా ఉన్నా బయటికి స్ట్రాంగ్గా కనిపించాలి. లేకపోతే అది అలుసుగా తీసుకొని చివరికి మనల్ని నాశనం చేసేవాళ్ళు మన పక్కనే చేరుతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? వరం అడిగాడు కదా అని శివుడు భస్మాసురుడికి అడిగిన వరం ఇచ్చేశాడు. చివరికేమైంది? అదే వరంతో పరమేశ్వరుడినే నాశనం చెయ్యాలని భస్మాసురుడు ట్రై చేశాడు. ఈ కథ నీకెందుకు ఇప్పుడు గుర్తు చేస్తున్నానో అర్థం చేసుకో. ఎందుకక్క అమ్మకి నీ మీద అంత కోపం? అసలేమైంది? అమ్మే కదా నీకు పాపని బాగా చూసుకోమని చెప్పింది. ఇప్పుడేమో నిన్ను దూరం ఉంచమని నాకు చెప్తుంది. ఏమో, నాకేం తెలుసు నీరజ. సర్లే పద, భోంచేద్దు గాని రా. యాండి, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? యశోద పెళ్లి గురించి. చెప్పు. మీ చెల్లెలంటే మీకెంత ప్రేమో నాకు తెలుసు. అందుకే యశోద విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కాదనలేదు. అలాగే యశోద ఆనందం కోసమే కదా మనం హరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్న మాటలు పడొచ్చా? నీకే కాదు మధు, వదినగా నాకు కూడా యశోద జీవితం బాగుపడాలనే ఉంది. అలాగే యశోద మీద బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటి దేవకి? యశోదకి మా అన్నయ్యనిచ్చి పెళ్లి చేద్దామండి. ఎన్నిసార్లు చెప్పాలి దేవకి? మీ అన్నయ్యకి యశోదనిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని. ఎందుకు ఎందుకు ఇష్టం లేదు? నీకు తెలీదా ఎందుకో? తెలీదు, చెప్తే తెలుసుకుంటాను. మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తే యశోద మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది, కానీ ఆనందంగా మాత్రం ఉండదు. తను హరిని ప్రేమించింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. అవును, కాదని నేను అనలేదు కదా. కానీ వాళ్ళ అమ్మ మాటలు విన్నావు కదా. నువ్వే అన్నావు కదా, ఆ ఇంటికి యశోద వెళ్తే అత్తపోరుంటుందని. అనుక్షణం దాక్షాయిని గారు అన్న మాటలకి యశోద నరకం అనుభవిస్తుందని. అయినా మళ్ళీ మనసు మార్చుకొని యశోదని ఆ నరకంలోకి పంపిస్తారా? పంపించడం. మరి వేరే ఇంటికి వెళ్తే యశోద ఆనందంగా ఉంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? మరి అలాంటప్పుడు మా అన్నయ్యకి ఇవ్వడంలో ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే. ఎందుకంటే మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తుంటాడో తెలీదు.
పెళ్ళంటేనే ఒక బాధ్యత దేవకి. ఆ బాధ్యత తెలియని వాడికి నా ప్రాణాన్ని ఎలా అప్పగించను? ఎప్పుడో చెప్పాను ఏదైనా బిజినెస్ చేసుకోమని. విన్నాడా? లేదు. షిప్పింగ్ అన్నాడు, ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నాడు. కానీ ఏమైంది? అంతా అబద్ధం. అంతకు మించి యశోదకి పాపుంది. యశోదతో పాటు ఆ పాపను కూడా తన బిడ్డగా యాక్సెప్ట్ చేసి జీవితాంతం బాగా చూసుకోవాలి. అలా కాకుండా రేపు పెళ్ళయ్యాక ఆ పాపతో నాకు సంబంధం లేదంటే అప్పుడు యశోద పాపల పరిస్థితి ఏంటి? పాపని కూడా సుబ్బరాజు మీ ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేస్తా బావా. యశోదతో పాటు పాపని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను బావా. మా ఇంట్లో అందరికీ ఓకే. యశోదని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను బావా. కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడు బావా. వైఎస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. వైఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా బావా? యశోద, సుబ్బరాజు. అంత ఇష్టం బావా యశోద అంటే నాకు. నేను ప్రేమగా చూసుకుంటాను. యశోద కోసం నేను మారాను బావా. చూశారు కదా, ఒప్పుకోండి. తొందరపడకండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. నేను ఆలోచించుకోవాలి. పైగా యశోద తన మనసు మార్చుకోవాలి కదా. డాక్టర్, మీరు డాక్టర్ పోచంపల్లికి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే పోచంపల్లి చేత సుబ్బరాజుకు కూడా ఇన్ఫార్మ్ చేయించండి. మనం నెక్స్ట్ 1 yearలో 200 బేబీస్ని ఫారెన్ కంట్రీస్కి డెలివరీ చేయాలి. సో ది బెస్ట్ శాంపిల్స్ని మేల్ అండ్ ఫిమేల్ కావాలి. అది కనుక మనం రీచ్ అవ్వగలిగాము అంటే మీ అందరికీ డబుల్ బోనస్ ఇస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. రాధాక్షాయిని, ఎలా ఉన్నావు ఊర్మిళ? బాగున్నాను. ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చేసావు? సడన్గా నా మీద ప్రేమ పుట్టిందా ఏంటి? అబ్బా, నిల్చో పెట్టే మాట్లాడుతున్నాను. ముందు నువ్వు కూర్చో. ఏంటి దాక్షాయిని, ఏంటి విశేషాలు? ఏం లేదు. నాకిప్పుడు కష్టమైన, బాధ అయినా, ఆనందమైన ఏదైనా పంచుకోవడానికి నువ్వు మాత్రమే ఉన్నావు. అందుకే నీతో కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాను. అవునా? ఏమైంది? ఎందుకలా డల్గా మాట్లాడుతున్నావు? హరికి ఎంత చెప్తున్నా ఆ యశోదను మాత్రం మర్చిపోవట్లేదు. అంతేకాదు, యశోద ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి తన అన్నయ్య ఉదయన్లని పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి పంపించింది. అవునా? మరి వాళ్ళొచ్చి ఏం మాట్లాడారు? నువ్వేమన్నావు? నేననడానికేముంది? నా కోపం మొత్తం చూపించేశాను. నేను నా మనసులో పెట్టుకున్న ఆవేదనంతా ఒక్కసారిగా వెళ్ళగక్కాను. ఘోరంగా అవమానించాను, తిరిగి పంపించేశాను. శబాష్, వాళ్ళకి అలాగే చెయ్యాలి. ఆ యశోదకి బుద్ధి రావాలి అంటే నువ్వు చేసిన పని కరెక్ట్. అవును, మరి హరి ఏమనలేదా? హరికి విషయం తెలిసి చాలా పెద్ద గొడవే పడ్డాడు. ఇప్పుడు మా మధ్య సరిగ్గా మాటలు కూడా లేవు. జీవితంలో నా కొడుక్కి నాకు మధ్య ఇలాంటి రోజులు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఆ యశోద వల్ల వచ్చాయి.
ఇదిగో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ యశోదను మాత్రం నువ్వు అస్సలు వదిలిపెట్టొద్దు. యశోదేవరమ్మా, చెప్పమ్మా, యశోదేవరు? ఆమ్, ఆ, అది అది ఆ, లాస్ట్ టైం కూడా నీ మీద కోర్టులో కేసు వేసిందన్నావు. ఆ అమ్మాయినా యశోద అంటే? ఇప్పుడు ఆ కేసు లేదు కదా, మళ్ళీ ఇప్పుడు తను ఇంకా ప్రాబ్లం చేస్తుందా? అవును నీరజ, ఆ యశోద నన్ను ఎప్పుడు ఓడించాలని చూస్తూనే ఉంటుంది. కానీ అది జరగని పని. ఇప్పుడేమో దాక్షాయిని పెద్దమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళని వేరే విషయంలో బెదిరించి డబ్బులు అడుగుతుందంట. తనది చాలా చీప్ క్యారెక్టర్ నీరజ. అయినా నీకు తన గురించెందుకులే, వదిలే. ఆంటీ వచ్చారు కదా, ఆంటీతో మాట్లాడు. నమస్తే ఆంటీ. నమస్తే. హరివిఠల్ దేవకి ఎలా ఉన్నారంటీ? ఆ, బానే ఉన్నారు. సరేనమ్మా, నేను పాప దగ్గరికి వెళ్తున్నాను. ఉమ్. ఊర్మిళ, ఆ యశోద నా కొడుకు జోలికి రాకూడదు అంటే వెంటనే వాడికి పెళ్లి చేసేయాలి. ఇదిగో నువ్వు మంచి సంబంధాలేవో చూస్తానన్నావు కదా. నేను ఆ పనిలోనే ఉన్నాను దాక్షాయిని, చూస్తాను. అతి త్వరలోనే హరివిఠల్కి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేద్దాం. నువ్వు హ్యాపీగా ఉండు. ఆ, నేను పాపని తీసుకుని యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడికి పాపని తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి నేను హానికి దగ్గరవుతాను. ఇక్కడే ఉంటే పాప నాకు దూరం అవుతుందేమోనని చాలా భయం వేస్తుందక్క. నీకు దూరంగా పాపని ఉంచమంటుంది. హలో. హలో మేడం, మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా కావాలా? ఇయర్కి ఎటువంటి ఛార్జీ లేకుండా క్రెడిట్ కార్డ్ సప్లై చేస్తాం మేడం. సారీ అండి, నాట్ ఇంట్రెస్టెడ్. ఫ్రీగా ఉంటే వీడియో కాల్ చేయ యశోదా, నేను చూడాలనిపిస్తుంది. యశోద కాల్ చేస్తుంది. హాయ్ హరి. హాయ్ యశోద, ఫ్రీ అయ్యావా? అవును హరి. సారీ హరి, ఇప్పటి వరకు నీ మెసేజ్ చూసుకోలేదు. పర్లేదు యశోద. ఏం చేస్తున్నావు? ఈరోజు ఉదయం నుంచి కాంటాక్ట్లో లేవేంటి? నేను ఊర్మిళ ఇంటికి వెళ్ళాను హరి. పాప ఏడుస్తుందని కానీ నిన్ను రమ్మని కానీ ఎవరు చెప్పలేదు కదా. ఇక నుండి నిన్ను దేవకి అని కాదు, అక్క అని పిలుస్తాను. నేను పాపని తీసుకుని యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీరజ ఎప్పుడైతే యుఎస్కి వెళ్తాను అందో నాకొక్కసారిగా భయం వేసింది.
కానీ చివరికి ఏదో ఒకటి చెప్పి తన మనసుని మార్చేశాను. ఊర్మిళ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండే యశోద. అలానే నిన్న ఇంటికి వెళ్ళొద్దని చెప్పడం లేదు, కానీ కొంచెం అలర్ట్గా ఉండు. హరి, ఒకసారి ఆగు. ఏమైంది యశోద? ఒకసారి ఆ బ్యాగ్కి వెళ్ళు. ఆ గోడ మీదున్న ఫోటో ఏంటి? అదా, అదేం లేదు. లేదు, ఒకసారి చూపించు. తప్పదా? తప్పదు హరి, చూపించు. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి. ఏంటి హరి, మీ ఇంట్లో మనిద్దరం అంత క్లోజ్గా ఉన్న ఫోటో ఉందేంటి? అత్తయ్య ఏమీ అనలేదా? అరే, అడుగుతుంటే నవ్వుతావేంటి హరి? చెప్పు, అత్తయ్య ఏమనలేదా? అసలు మన ఫోటో గోడ మీద పెట్టాల్సిన అవసరం ఏంటి? మా అమ్మ ఎవరి మాటలకో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తన మంచితనాన్ని చంపేసుకొని రోజు రోజుకి తన మనసుని బండరాయిలా చేసుకొని నిన్ను అవమానిస్తుంది. అలాగే మీ అన్న వదిలని అవమానించింది. అందుకే మా అమ్మ చేస్తున్న తప్పేంటో తనకి తెలియాలని, మీ అన్న వదినలకు చేసిన అవమానం విలువేంటో తనకు అర్థం అవ్వాలని మనిద్దరి ఫోటో అక్కడ పెట్టాను. మా అమ్మ నేను వేరే వాళ్ళని చేసుకుంటేనో డబ్బున్న వాళ్ళని చేసుకుంటేనో ఆనందంగా ఉంటాననుకుంటుంది యశోద. కానీ నా ఆనందం, నా జీవితం అంతా నీతోనే అన్న విషయం మా అమ్మకు అర్థమవ్వాలి. అందుకే అలా మన ఫోటో ఇక్కడ పెట్టాను. మన పెళ్ళయ్యేంత వరకు, మా అమ్మ మనసు మారేంత వరకు ఆ ఫోటో అలాగే ఉంటుంది. నువ్వు అనవసరంగా అత్తయ్య మనసు బాధ పెడుతున్నావేమో హరి. మా అమ్మ మాత్రం నా మనసు అర్థం చేసుకోకుండా, నిజమేంటో తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టొచ్చా? మనిద్దరి ఆనందం చూసి మీ అన్న ఇంటి దాకా వచ్చినప్పుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడితే ఎంత బాగుండేది. మీ అన్నయ్య వాళ్ళని అలా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అందుకే ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. నువ్వు దీని గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ యశోద. హరి, నీకేమైనా పిచ్చా? ఎప్పుడు పడితే అప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావేంటి? పొరపాటున నా చుట్టుపక్కల ఎవరైనా ఉండుంటే నా పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో వాళ్ళకి తెలియని విషయం ఏం కాదు కదా. హరి, రోజు రోజుకి నువ్వు బ్యాడ్ బాయ్లా బిహేవ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఒకటికి 2 సార్లు తీక్షణంగా పరిశీలించిన తర్వాతే చెప్తున్నానమ్మా. పాప ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదమ్మా. తను కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతుంది.
నీరజ ఏమైంది? సంజయ్, తను కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీరజ ఏమైంది? నీరజ అడుగుతుంది నిన్నే. అత్తయ్య గారు ఏమన్నా అన్నారా? ఇంకెవరన్నా ఏమన్నా అన్నారా? మరి ఇంకేంటి, ఎందుకు అడిస్తున్నావు? చూడు, నా కళ్ళలోకి చూడు. పాపకి సంవత్సరం దాటినా మీరు ఇంకా చెవులు కుట్టించలేదు. వెంటనే మీరు చెప్పినట్టు పాపకి చెవులు కుట్టించే ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తాను. మేడం, పాపకి చెవులు కుట్టించే ఫంక్షన్ చేద్దామనుకుంటున్నారు మేడం. ఎప్పుడు ఫంక్షన్? రేపే మేడం.